డే శుభాకాంక్షలు బీసీ సోదరులకు. ముఖ్యంగా మండల్ ఒక అధ్యాయం కాదు, అది ఒక సామాజిక న్యాయం కోసం కొనసాగుతున్నటువంటి చారిత్రక ప్రయాణం. రిజర్వేషన్లు భిక్ష కాదు, అది మా రాజ్యాంగ హక్కు. ప్రాతినిధ్యం దానం కాదు, అది మా ప్రజాస్వామ్య హక్కు. కులగణన అంటే విభజన కాదు, అది సామాజిక వాస్తవానికి సేకరించేటటువంటి ఒక సాధనం. కులగణన జరిగినప్పుడే సమాజంలో ఎవరు ఎంత మంది ఉన్నారు, వారి యొక్క వాటా ఏంది, వారి ఏ ఏ విభాగంలో ఎలా ఉన్నారనేటువంటి గణాంకాలు సేకరించేది కులగణన నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 1990 ఆగస్టు 7వ తారీఖు నాడు నాటి జనతా ప్రభుత్వం విపి సింగ్ గారు నాటి మండల్ కమిషన్ సిఫారసులని అమలు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి రోజున, ఆ రోజు ఇదే దేశంలో ఆధిపత్య అగ్రవర్ణాలు దోపిడీ వర్గాలన్నీ ఆ రోజు మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. 1979లో మండల్ కమిషన్ వేస్తే 1980లో వాళ్ళు నివేదిక ఇస్తే కనీసం 1990 వరకు అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి కమిషన్లు చెప్పినా కూడా 10 సంవత్సరాలు తొక్కిపట్టడం జరిగింది. 1992లో రిజర్వేషన్స్ ప్రకటిస్తే 2 సంవత్సరాలు కోర్టులో వేసి ఆధిపత్య వర్గాలు పోరాటం చేస్తే 1992లో అప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్స్ 27% రిజర్వేషన్స్ రావడం జరిగింది. 1947లో స్వతంత్రం వస్తే 1992 వరకు అంటే దగ్గర 45 సంవత్సరాల పైబడి ఈ దేశంలో ఉద్యోగులకు రిజర్వేషన్, కేంద్రంలో రిజర్వేషన్స్ రావడానికి 45 సంవత్సరాలు పట్టింది. 1947లో స్వతంత్రం వస్తే 2006 వరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రిజర్వేషన్స్ రావడానికి 59 సంవత్సరాల కాలం పట్టింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1960లో అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత 1970లో మనకు రిజర్వేషన్స్ రావడం జరిగింది. స్వతంత్రం 1947లో వస్తే 1970 అంటే 23 సంవత్సరాల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు 20% విద్య, 20% ఉద్యోగాలు రిజర్వేషన్స్ రావడం జరిగింది. రిజర్వేషన్ ఎవరిచ్చే వీడి బాబు గారి సొత్తు కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో 580 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో, ఈ యొక్క యూనియన్లో బ్రిటిష్ సంవత్సరాలు, బ్రిటిష్ ఆధీనంలో ఉన్నప్పుడే బ్రిటిష్ పరిపాలనలో 1882లో హంటర్ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే నిలబడి ఆ రోజు విద్యలో అవకాశాల కోసం హంటర్ కమిషన్ ముందు వాదించి విద్యా అవకాశాలు కల్పించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే. 1902లో కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజు గారు 50% రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది ఆ రోజు. దాని తర్వాత 1999లో మింటో మార్లే సంస్కరణ తీసుకొచ్చి కొన్ని రాజకీయ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. 1919లో మాంటెంగ్యూ చామ్స్ఫోర్డ్ అని ఆ రోజు రాజకీయ రిజర్వేషన్స్ని కొంచెం విస్తరించడం జరిగింది. 1932లో పూణే ఒప్పందం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ యొక్క అణగారిన వర్గాలకు ప్రత్యేక శాసన సభ రిజర్వ్డ్ సీట్లని రిజర్వేషన్ తీసుకొచ్చుకోవడం జరిగింది. 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చట్టం ద్వారా శాసనసభలో రాజకీయపరమైనటువంటి రిజర్వ్డ్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 1950 భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు విద్యా, ఉద్యోగాలు మరియు రాజకీయ రిజర్వేషన్స్ ఆర్టికల్ 15, 16, 330, 332 ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్స్ రక్షణ చట్టాలు చేయడం జరిగింది. కానీ ఇదే బీసీలకు 15(4), 16(4) ఆర్టికల్ ద్వారా ఆ రోజు కొంచెం వెసులుబాటు కలగడం ద్వారా 23 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో రిజర్వేషన్స్ 20% వస్తే కేంద్ర విశ్వవిద్యాలయం చదువుకోవడానికి 59 సంవత్సరాలు పట్టింది. అంటే మిత్రులారా, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా కూడా, రాజ్యాంగం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కోసం కొట్లాడుతున్నాం అంటే ఇదొక సిగ్గు చర్య, ఇదొక దిక్కుమాలిన చర్యగా వివరిస్తున్నాను. ఈ పాలకులు ఎంత అసమర్థులు, ఎంత దుర్మార్గులు, ఎంత దోపిడీదారులు, ఎంత నిరంకుశ నియంత ఫ్యూడలిస్టిక్ మానసిక స్వభావంతో మనం ఇమిడి అల్లాడిపోతున్నామో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం అంతా గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
ఇంత దుర్మార్గం జరుగుతుంది ఈ సమాజంలో. 1953 కాకా కాలేకల్ కమిషన్ వేస్తే, 1979లో మండల్ కమిషన్ వేస్తే రిజర్వేషన్స్ రావడానికి ఇప్పటి వరకు కూడా ఇంకా మనం తలుపులాట బెంకులాట పడుతున్నాం అంటే ఈ దేశం ఎవరి పాలనలో ఉంది, ఎవరి చెరలో ఉందో మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో జరిగినప్పుడు ఆధిపత్య, అగ్రవర్ణ, దోపిడీ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వ, విద్య, ఉద్యోగ ఆయుధాలని దూరం చేసి మనకు నిలలేయకుండా చేసినందుకే దాన్ని కవర్ చేయడం కోసమే ఈ యొక్క రిజర్వేషన్స్ రావడం జరిగింది. రిజర్వేషన్స్ గురించి మాట్లాడే మూర్ఖులకు ఒక చేయితో చొప్పు, ఒక చేయితో గుత్మందుకు సమాధానం చెప్తాం రాబోయే కాలంలో అని చెప్తా ఉన్నాం మేము. ఎవడైతే ఈ యొక్క దేశాన్ని పట్టి పీడిస్తుండ్రో, విద్య, ఉద్యోగ, రాజకీయంలో ఎవరైతే మొత్తం దోసుక తిన్నారో ఆ వర్గాలు ఇంకా రాజకీయంలో మనం అధికారం అందరం ఎక్కిస్తా ఉన్నాం. అందుకే బీసీలు తమ ఆత్మగౌరవం కోసం, బీసీలు చట్టసభలో ప్రవేశించడం కోసం ఒక బలమైనటువంటి బీసీ ఉనికిని కాపాడుకుంటూ, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ బీసీలు రాజకీయమైనటువంటి ఒక యుద్ధానికి సన్నద్ధం కావాల్సినటువంటి మేము పిలుపునిస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ ఫ్రంట్గా. రాబోయేది రాజకీయ యుద్ధం. రాజకీయ యుద్ధం చేయకుంటే మనం ఈ సమాజంలో నిలబడలేం. ఈ సమాజంలో ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే కాడికి తయారైంది. ప్రశ్నిస్తే చైనా, పాకిస్తాన్ అనే కాడికి తయారైంది. విద్యార్థులు తమ యొక్క విద్యా హక్కుల కోసం, విధ్వంసమైనటువంటి విద్యా వ్యవస్థ నిలబెట్టుకోవడం కోసం, పారదర్శకమైనటువంటి పరీక్షల కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జంజీలు ఉద్యమం చేస్తుంటే ఒక్కొక్కడు ఆ జంజీల మీద ప్రయోగించినటువంటి విషపు పైలట్ గన్స్ ని కానీ, అదే విధంగా టియర్ గ్యాస్ ని కానీ, ముళ్ళగట్టటువంటి లాఠీ చార్జీలతో లాఠీ చేస్తూ ఉంటే కళ్ళం నుంచి నెత్తురు కారుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దానికి మించి తరిమి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. అమిత్ షా కానీ, మోడీ కానీ, ఇంకా ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని, ఈ దేశంలో జంజీలు కానీ, దేశ ప్రజలు కానీ ఉపేక్షించే పరిస్థితులను హెచ్చరిస్తా ఉన్నాను. దేశంలో, రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి బిల్లు చేసి కేంద్రానికి పంపిస్తే నిమ్మకు నీరుగా దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఒక్కొక్కరు పార్లమెంట్ లో పందులు తిన్నట్టు తినకుండా ఆడ కూర్చొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఎవరి కోసం మీరు రాజభోగాలు అనుభవించేది? ఎవరి కోసం మీరు అధికారం చెలాయించేది? ఎవరి ప్రయత్నాల కోసం మీరు ఈ యొక్క పార్లమెంట్ లో కూర్చున్నారని మేము అడుగుతా ఉన్నాం. అందుకే పార్లమెంట్ ని పందుల కొంబగాపి వర్ణించి ఆ రోజులను నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పటికైనా బీసీ సమాజం, దేశ ప్రజలంతా ఏకతాటి మీదకి వచ్చి రిజర్వేషన్స్ తో పాటు, ప్రజల హక్కులతో పాటు, రాజ్యాంగ హక్కులతో పాటు, విద్య, ఉద్యోగ, సామాజిక భద్రత కోసం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ యుద్ధానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే బీసీల రాజ్యం కోసం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము ఖచ్చితంగా ఒక సామాజిక పరివర్తన కోసం, ఒక సామాజిక రాజకీయ మార్పు కోసం రాబోయే కాలంలో ఒక పార్టీగా అవతరించి ఖచ్చితంగా సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం, ఒక రీఫార్మ్ చేయడం కోసం, ఒక కొత్త నూతన సమాజ నిర్మాణం చేయడం కోసం ఒక రాజకీయ వేదిక నిర్మాణం చేసుకుని ముందుకు రాబోతా ఉన్నాం. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు బుద్ధిజీవులైన ప్రతి ఒక్కరూ ఏమరపాటుగా ఉండకుండా ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏం రాస్తుంది ఈ దేశంలో, రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి ఈ దేశంలో, అసలు ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏంది, ఈ దేశాలు ఎవరికి దోషి, ఎవరికి అండగడుతున్నారు, కాకులను కొట్టి గద్దలకు పంచిపెట్టినట్టుగా ఎక్కడిదక్కడ ఈ దేశాన్ని కుక్కలు చింపిన విస్తరాకు చేసి ఈ రోజు మనుషులు బతికే పరిస్థితులు లేదు. అందుకే ఈ బిందేశ్వర్ డే, మండల్ డేని బీసీల యొక్క రిజర్వేషన్ డేనే కాదు, బీసీల యొక్క హక్కులతో పాటు రాజ్యాంగ హక్కుల పరిరక్షించుకునే దినంగా మేము అభివర్ణిస్తూ ఇదొక కొనసాగుతున్నటువంటి సామాజిక చైతన్యానికి ప్రతీకగా మండల్ డేని జరుపుకుంటా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకే కాదు ఈ సమాజానికి మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.